వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. దళపతి విజయ్ తమిళనాట నిన్నటి వరకు కూడా ఒక సంచలనాత్మకమైనటువంటి పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నాడు అని చెప్పేసి అందరూ కూడా భావించారు. మరి ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎలాగ ఉంది? స్క్రీన్ మీద మనం చూస్తూ ఉన్నాం. పరువు పోతుందా అని చెప్పేసి కనిపిస్తూ ఉంది. వచ్చే నెలలోనే ఏప్రిల్లోనే తమిళనాడులో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. మరి ఆయన పార్టీ టీవీకే తమిళగ వెట్రి కళగం ఈ వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్ని లక్ష్యంగా చేసుకొని అధికారంలోకి రావాలి, మొత్తం రాష్ట్రంలో సమాజంలో మార్పు తీసుకురావాలి అనేటువంటి లక్ష్యంతో దిగినటువంటి పార్టీ, దిగినటువంటి నాయకుడు. మరి ఏంటి ప్రస్తుతం పరిస్థితి? తమిళ రాజకీయ విశ్లేషకుల ప్రకారం అయితే చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితిని ఈ ఎన్నికల సందర్భంగా విజయ్ ఎదుర్కొంటూ ఉన్నాడు. జోసెఫ్ విజయ్ ఎందుకని ఈ పరిస్థితి వచ్చింది? సో మనం చూస్తూ ఉన్నాం, రీసెంట్గా ఆయనకు ఎదురవుతున్నటువంటి ప్రతిబంధకాలు. మొట్టమొదట పార్టీ పెట్టిన తర్వాత ఆయన ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ కరూరులో, ఆ సందర్భంగా జరిగినటువంటి స్టాంపీడ్ అంటే తొక్కిసలాట్లో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. ఆ కేసు ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంది. దానికి సంబంధించి ఆయన కోర్టు కేసును ఎదుర్కొంటున్నారు. దాని విచారణకి హాజరు కాబోతూ ఉన్నారు. అలాగే ఆయన నా చివరి సినిమా అని చెప్పి ప్రకటించినటువంటి జననాయకన్, ఆ సినిమా విడుదలైతే తన రాజకీయ భవిష్యత్తుకి, అలాగే ఈ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ విజయానికి ఆ సినిమా దోహదం చేస్తుందని చెప్పేసి ఆయన నమ్మాడు. అందుగురించే దానికి టైటిల్ కూడా జననాయకన్ అని చెప్పేసి పెట్టించాడు. కానీ ఆ సినిమా ఎన్నికలలోపు విడుదలయ్యేటువంటి అవకాశమే కనిపించట్లేదు. ఇప్పటికీ సెన్సార్ కబంధ హస్తాలలో అది నలిగిపోతూ ఉంది. రివైజింగ్ కమిటీ దాన్ని చూస్తూ ఉంది. ఇంకా ఇంతవరకు కూడా దాని అతి గతి ఏమైంది తెలియట్లేదు. మరో పక్క చూసుకుంటే వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆయన భార్య సంగీత తన భర్త ఒక సినీ నటితోటి వివాహేతర సంబంధం పెట్టుకొని తనను మానసిక క్షోభకి గురి చేసి నిర్లక్ష్యం చేస్తూ ఆర్థికంగా కూడా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి తనకు ఆయన నుంచి విడాకులు కావాలని కోరుతూ ఫ్యామిలీ కోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్. సో దీంతో ముప్పేట దాటి రాజకీయ పార్టీల నాయకులు ఆయన్ని టార్గెట్ చేసుకొని దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. ఆ వెంటనే మరొక తప్పిదం అన్నట్టు ఆయన ఏదైతే భార్య ఆరోపణలు చేశారో విడాకుల ఆ కేసుకు సంబంధించి త్రిషతోటి, సినీ నటి త్రిషతోటి, తనతో 4-5 సినిమాల్లో హీరోయిన్గా నటించిన ఆమెతోటి ఆయన పబ్లిక్గా ఒక పెళ్లికి అటెండ్ కావటం, ఆమెతో కలిసి రావటం, ఇవన్నీ కూడా ఆయనకి ఇబ్బందులు సృష్టిస్తూ ఉన్నాయి. ఇంకా పెద్ద అవరోధం ఇప్పుడు ఇంకొకటి ఈ ఎన్నికల సందర్భంగా ఆయన ఎదుర్కొంటూ ఉన్నారు. టీవీకి అంటే ఈయన విజయ్ ఖచ్చితంగా డిఎంకే పార్టీకి ప్రధాన ప్రత్యర్థిగా మారుతాడని చెప్పేసి నమ్మినటువంటి అనేక మంది అభిమానులు ఆయన పార్టీలో చేరారు. టీవీకేలో ఏకంగా ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి టీవీకే పార్టీ తరఫున 10,000 మంది దరఖాస్తు చేసుకున్నారంటే మరి ఆయన ప్రభావం మొదట్లో ఎంతగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇప్పుడు పరిస్థితి ఏమైంది? ఏకంగా ఆ 10,000 మందిలో ఏకంగా 7,000 మంది విత్డ్రా చేసేసుకున్నారు. మేము ఈ పార్టీ తరఫున పోటీ చేయమని చెప్పేసి 10,000 మందిలో 7,000 మంది విత్డ్రా చేసుకోవటం అంటే చిన్న విషయమా? ఎందుకని ఈ పరిస్థితి వచ్చింది అంటే అందులో ఆయన పెట్టినటువంటి ఆ అభ్యర్థులకు ఆయన పెట్టినటువంటి రూల్ ఏదైతే ఉందో అదొక ప్రతిబంధకంగా మారింది. అందుగురించే చాలా మంది తాము విత్డ్రా చేసుకుంటున్నామని చెప్పేసి బయటకు వచ్చేశారు. అందులో ఆయన పార్టీ తరపున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే ₹1 కోటి పార్టీ ఫండ్ ఇవ్వాలి, అలాగే మొత్తం ఎన్నికలకు అయ్యేటువంటి ఖర్చు వాళ్లే పెట్టుకోవాలి అనేటువంటి పెట్టినటువంటి నిబంధన ఏదైతే ఉందో అది అభ్యర్థులకు చేదు గుళికలాగా మారింది అని చెప్పేసి తెలుస్తోంది. అందుగురించే 7,000 మంది వెనక్కి తగ్గటం వెనక ఇదే కారణం అంటున్నారు. మరి మిగతా 3,000 మంది పరిస్థితి ఏంటి అంటే అందులో నిజంగా అవతల ఉన్నటువంటి అధికార పార్టీకి చెందినటువంటి డిఎంకే అభ్యర్థుల్ని ఢీ కొట్టగల స్థాయిలో అతి తక్కువ మందే ఉన్నారు. చాలా ఎక్కువ మంది ఆ స్థాయిలో లేరు అని చెప్పేసి రిపోర్టులు తెలియజేస్తున్నాయి. చిన్నా చితక అనామకులైనటువంటి వాళ్ళే ఎక్కువగా వారిలో కనిపిస్తున్నారు. వాళ్ళ గురించి జనానికి కూడా పెద్దగా తెలియదని చెప్తూ ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆయన
తన లక్ష్యం 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావటం అనేటువంటి ఆ లక్ష్యం నెరవేరే పరిస్థితి ఏమాత్రం లేదు, కనుచూపు మేరలో కూడా లేదు అని చెప్తూ ఉన్నారు. పైగా అసలు డిపాజిట్లు దక్కుతాయా టీవీకే పార్టీ అభ్యర్థులకి అనేటువంటి మాటని కూడా విశ్లేషకులు వాడుతూ ఉన్నారు. దీన్ని బట్టి చూస్తుంటేనే మనకు తెలుస్తోంది దళపతి విజయ్ పరిస్థితి ఏమాత్రం ఈ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆశావహంగా లేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి ఒక పక్క సినిమా కెరీర్కి తనకు తానే ఫుల్ స్టాప్ పెట్టుకున్నారు జననాయకన్ తన చివరి సినిమా అని చెప్పి. మరో పక్క చూస్తే రాజకీయంగా పురోగతి ఏమీ కనిపించట్లేదు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేయాలి అని చెప్పేసి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అది టీవీకేకి ఏ మాత్రం కూడా ఉపయోగపడదు అని చెప్పేసి కూడా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే మాట్లాడుతున్నారు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. మరి ఇన్ని అవరోధాలు, ప్రతిబంధకాలు, అలాగే తమ పార్టీ చెందినటువంటి అభ్యర్థులు ఒక్కొక్కరే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే, పోటీ చేయమంటూ తప్పుకుంటూ ఉంటే ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పాలుపోని పరిస్థితుల్లో విజయ్ వెళ్ళిపోయాడు అని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నారు తమిళనాడు రాజకీయ వర్గాల వాళ్ళు. మరి అసలు ఏంటి ఆయన మనసులో ఉన్నదేంటి? ఇలాంటి పరిస్థితి తనకు తానే ఎందుకని తెచ్చుకుంటున్నారు? ఒక క్లిష్ట పరిస్థితి ఎదురైనప్పుడు, తన మీద ఆరోపణలు వస్తున్నప్పుడు వాటిని ధీటుగా ఎదుర్కోవటమే కాకుండా తెలివిగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు ఆయన ఎందుకని ఇలాంటి తప్పడడుగులు వేస్తూ ఉన్నారు? అసలు అభ్యర్థులు రావటమే ఒక మంచి విషయం అయితే దానికి ₹1 కోటి పార్టీ ఫండ్ ఇవ్వాలి అని చెప్పడమే కాకుండా మళ్ళీ మొత్తం ఎన్నికల ఖర్చు మొత్తం మీరే పెట్టుకోవాలి అని చెప్తూ ఉంటే, అంటే బాగా డబ్బున్న వాళ్ళు, సంపన్నులకు మాత్రమే ఆయన పార్టీలో చోటు ఉంటుందా అని చెప్పి చాలా మంది నిలదీస్తూ ఉన్నారు. ఇది ఎలాంటి రాజకీయ మార్పు, సామాజిక మార్పుకి దోహదం చేస్తుంది? పేదవాళ్ళకి మీ దాంట్లో స్థానం లేదా అని చెప్పేసి చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు. డబ్బు ఉంటేనే మీ పార్టీ తరపున పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే అంతకాడికి మీరు చెప్పేటువంటి ఆ సామాజిక న్యాయం కానివ్వండి, సమాజంలో మార్పు కానివ్వండి ఎలా వస్తుంది అని చెప్పేసి అనేక మంది అడుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది చూస్తా ఉంటే అసలు ఆయనకి ఏమిటి, తన పార్టీ సిద్ధాంతం ఏమిటి? ఎవరి కోసం ఆయన పనిచేస్తారు? సంపన్నుల కోసమే పనిచేస్తారా? ఇంకో పక్క మహిళా దినోత్సవం రోజు మహిళలకి అవి చేస్తాను ఇవి చేస్తానని చెప్పేసి ఆయన అనేక ఉచిత పథకాలు ఆయన ప్రకటించారు. ఇవన్నీ చూస్తుంటే ఈ ఉచితాలను ఆయన ప్రకటించినటువంటి విధానం కానీ, ఆయన మాట్లాడినటువంటి తీరుగాను చూస్తూ ఉంటే ఆయనలో ఏ మాత్రం రాజకీయ పరిణతి లేదు. మామూలు అంటే ఒక విభిన్నమైనటువంటి రాజకీయ నాయకుడిగా ఆయన కనిపించట్లేదు. ఊకదంపుడు ఉపన్యాసాలతో సరిపెట్టేటువంటి ఒక సగటు రాజకీయ నాయకుడే విజయ్లో కూడా కనిపిస్తున్నాడు అని చెప్పేసి విశ్లేషకులందరూ కూడా భావిస్తూ ఉన్నారు. విశ్లేషకులనే కాదు, జనం కూడా అలాగే భావిస్తున్నారు. ఈయన మా కోసం, పేదల కోసం చేసే పరిస్థితి ఏం కనిపించట్లేదు అని చెప్పేసి వారు అనుకుంటూ ఉన్నారని చెప్పేసి రిపోర్టులు తెలియజేస్తూ ఉన్నాయి. మరి క్షేత్రస్థాయిలో కూడా ఆయన అభిమానులు ఓటర్లుగా మారుతారా? ఎన్నికల్లో ఆయనకు ఓట్లు వేస్తారా అంటే అది కూడా సందేహాస్పదమే అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి చూడాలి. మరి ప్రస్తుతం ఆయనకి ఒక అగ్ని పరీక్ష ఈ సమయం అంతా కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో, అంటే ఈ నెల రోజులు మరి ఈ కఠినమైనటువంటి సమయాన్ని ఆయన ఎలా అధిగమించి ఆ పరీక్షలో ఆయన అసెంబ్లీ ఎన్నికలు అనేటువంటి పరీక్షలో ఆయన పాస్ అవుతారా, లేకపోతే తన సినిమాలు ఏదో డిజాస్టర్ అయినట్టు సో ఆయన పార్టీ డిజాస్టర్ అవుతుందా ఈ ఎన్నికల్లో? లెట్ us వెయిట్ అండ్ సీ.